అదిగో చూడండి, మంటను కాచుకుంటూ ఉంది. ఒక్కసారి లేవండి అని చాలా కంగారు పడుతూ అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విని ఈ యొక్క రంగ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నిద్రలోంచి లేచి చూశాడు. అరే, ఏంటి కమలా, అంత కంగారు పడుతున్నావేంటి? నీకు అనవసరంగా రోజూ చూపించాను. నీకు చూపించకుండా ఉన్న బావుండును. నాకీ శ్రమ, ఈ యొక్క అడవిలో తిరిగి ఈ పని లేకుండా పోదును. నన్ను చంపకు, తినేస్తున్నావు నిన్నట్నుంచి. ఏది, ఎక్కడ? చూపించు. ఆ కుర్చీ ఎక్కడుందో చూపించు అని ఈ యొక్క రంగ తన భార్యను అడుగుతూ ఉన్నాడు. ఆ భార్య అటువైపుగా చూపించేసరికి మరో క్షణమే ఆ కుర్చీ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. అది చూసి ఈ యొక్క కమల ఆశ్చర్యపోయి తన భర్తతో, అరే, నేను ఇందాక ఇప్పుడే చూశానండి. ఇక్కడే మన ముందుకొచ్చి మనం వేసుకున్న ఈ మంటను కాచుకుంటూ ఉంది. అంతేకాదు, ఆ అగ్నితో కూడా కుర్చీ కూడా ఒక్కసారిగా మిమ్మల్ని చూపించేసరికి అదృశ్యమైపోయింది. నేను నిజంగా చూశానండి అని ఈ కమల తన భర్తతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న తన భర్త, అరే కమల, నిన్న మనం చూసిన కుర్చీ మన ఊర్లో చూశాం. ఇప్పుడు మనం మన ఊరికి చాలా దూరం వచ్చాం. అది కాక ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం. నీకు ఆ కుర్చీ నడుచుకోవటం చూడటం వల్ల నువ్వు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యావు. అందుకనే ఏది చూసినా ఆ కుర్చీలాగే అనుకుంటూ ఉన్నాం. అంతే తప్ప ఏ కుర్చీ ఇక్కడికి రాలేదు, నువ్వు చూడనో లేదు. అంతా నువ్వు నీ స్నేహితురాలు లత చెప్పిన విధంగానే భ్రమపడుతూ ఉన్నావు. నిన్ను చూశాను, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ అడవిలో కూడా ఆ కుర్చీ వచ్చిందంటే నేను ఎలా నమ్ముతాను? పైగా ఉండగా ఈ ఊరికి తీవ్రంగా ఒక భయంకరమైన గుహలో మంత్రాలవ్వ పూజలు చేస్తూ ఉంది. ఈ పూజలు చేస్తున్న మంత్రాలవ్వకి భయంకరంగా తీవ్రంగా నడుచుకుంటూ వస్తూ ఉన్న ఈ కుర్చీ యొక్క అడుగుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఈ మంత్రాలవ్వ తన కళ్ళును తెరిచి తన ఎదురుగా ఒక మాయా అద్దాన్ని ప్రత్యక్షం చేసింది. ఆ అద్దంలో ఈ యొక్క భయంకరమైన చెక్క కుర్చీ నడుచుకుంటూ రావడం చూసింది. అది చూసి ఈ మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అరే, ఏ మానవుల ప్రమేయం లేకుండా ఈ యొక్క చెక్క కుర్చీ తనంతట తానే నడుచుకుంటూ వస్తూ ఉందంటే ఇందులో ఏదో మాయాశక్తి దాగి ఉండాలి, లేదా ఏ ప్రేతాత్మ పిశాచి అయినా దాగి ఉండాలి. లేకపోతే ఇది జరగడం అసంభవం. ఇప్పుడు ఈ కుర్చీ వల్ల ఈ ఊరికి సమస్య వస్తుందో ఏంటో. ఎలాగైనా సరే ఈ కుర్చీని